హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో ఈజీగా పాలకూర కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పాలకూర వచ్చేసి కొన్నది కాదండి. మా అమ్మ వాళ్ళ ఇంటిలో ఈ పాలకూరని పండించారు. మా అన్నయ్య వస్తూ వస్తూ నాకైతే తీసుకొచ్చాడండి. ఈ పాలకూరని నాకు తీసుకువచ్చి అప్పుడే 2 డేస్ అయితే అయిపోయిందండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయినా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందోనండి. ఈజీ అండ్ టేస్టీగా ఈ పాలకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూడబోయే ముందు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాలకూరతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ పాలకూరని వాటర్లో వేసి 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మట్టి, ఇసుక ఏదన్నా ఉంటే శుభ్రంగా పోయే వరకు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న పాలకూరని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాలకూర ఆకుల్ని కొంచెం పెద్దగా, కాడల్ని కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఆకుల్ని మాత్రమే వండుకుని కాడల్ని మాత్రం పాడేయవలసిన అవసరం లేదు. కాడల్ని కూడా కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే 3 టమోటాలు, 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే రెడీ చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక చిన్న సైజు 3 బంగాళాదుంపల్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి, బాండీ హీట్ అయిన తర్వాత 4 లేక 5 చెంచాల ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కట్ చేసుకొని, అలాగే కొంచెమంత దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగాలు, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వీటిలో అయితే వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపడే సాల్టు, అలాగే కొంచెమంత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత ఒకసారి మూత పెట్టి వీటినైతే ఫ్రై అవనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం సిద్ధం చేసుకుందామండి. దానికోసం కొంచెమంత అల్లం, కొంచెమంత వెల్లుల్లి వేసి రోట్లో అయితే దంచుకోవాలండి. ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మెత్తగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం కచ్చాబచ్చాగానే ఉండే విధంగా దంచుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే దంచుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గాయో లేదో చూద్దామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తరువాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని, అలాగే టమోటా ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు వీటినైతే మగ్గనిద్దామండి. ఆ తరువాత ఒకసారి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయితే అయినాయండి టమోటా, బంగాళాదుంప. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని నేనైతే ఇందులో అయితే వేసుకుంటున్నానండి. ఈ పాలకూర అనేది నాకు ఎక్కువగానే ఉందండి. ఆర్గానిక్ కదండి, ఆర్గానిక్గా పండింది. హెల్త్కి అలాగే ఆకుకూరలు తింటే కంటికి కూడా చాలా మేలు కలుగుతుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పాలకూర మొత్తాన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఆకుకూర అన్నది ఎక్కువగా ఉంది కాబట్టి స్లోగా అయితే కలుపుకుంటున్నానండి.
కిందకి పడిపోయేలాగా ఉంది కాబట్టి నేను స్లోగా అయితే ఇక్కడ కలుపుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్ వరకు కలుపుతూ మగ్గనివ్వాలండి. చూసారు కదండీ! మొదట్లో నేను ఆకుకూరని ఇందులో వేసినప్పుడు చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఎంత తక్కువగా కనిపిస్తుందో. ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఎంత తక్కువగా కనిపిస్తుందో. అసలు ఆకుకూర అనేదే కనిపించడం లేదు. మొత్తం బంగాళదుంపే కనిపిస్తుంది. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ గరిటె కారాన్నైతే వేసుకొని కారంలోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఆ తరువాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసి ఇందులో పోసుకున్నానండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కర్రీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకుని మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. చూడండి 20 మినిట్స్ ఉడికిన తర్వాత మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్గా అయితే ఉందండి. ఈ వాటర్ అనేవి దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూటైతే ఉడకనిచ్చానండి. ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ చెంచా ధనియాల పొడి, ఒక హాఫ్ చెంచా గరం మసాలా అయితే వేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలామంది పాలకూర కర్రీని ఇష్టపడరు, స్మెల్ అనేది వస్తుందని చెప్పి. కానీ ఇలా నేను చెప్పినట్టు చేసినట్టయితే ఇష్టపడతారండి. మసాలాలు వేసాం కదండి, కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది. ఓకే అండి, ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.